స్కంద పురాణాన్ని అనుసరించి భవిష్యత్తులో బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లే దారి మూసుకుపోతుందని పురాణాలు వివరిస్తున్నాయి. బద్రీనాథ్ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు కొలువైన 5 ఆలయాలున్నాయి. వీటిని పంచబద్రీ క్షేత్రాలుగా పిలుస్తారు. బద్రీనాథ్ ఆలయం కాకుండా యోగధ్యాన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి, ఆది బద్రీ దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషిమఠ్కు 21 కిలోమీటర్ల దూరంలో భవిష్య బద్రి ఆలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నారు. కలియుగం అంతంలో జోషిమఠ్లోని నరసింహస్వామి విగ్రహంలోని హస్తం సన్నగా అవుతూ కాలక్రమంలో ఆ హస్తం పడిపోతుందని, అదే సమయంలో నరనారాయణ పర్వతాలు విష్ణుప్రయోగ సమీపంలో కుంగిపోతాయని, తద్వారా చార్ధాంలో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ దేవాలయంలోనే కొలువవుతాడని ఇక్కడి పూజారులు చెప్తున్నారు. అంతేకాకుండా కేదార్నాథ్, బద్రీనాథ్ ధాములు అంతర్ధానమవుతాయని పురాణోక్తి. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ముగించాక సత్యయుగం ప్రారంభమవుతుందట. ఆ సమయంలో బద్రీనాథ్ ధామ్ పునరుద్ధరణ జరుగుతుందని పురాణోక్తి. స్వస్తి.